ఇది బుక్కరాయ సముద్రం జాతర అండి. 30 ఏళ్ల తర్వాత జరిగేది. అంటే జాతర బిగినింగ్ అని ఒక చిన్న షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను. అది చూడండి. తర్వాత ఇది చూడండి. సో, చాలా బాగా జరిగిందండి. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చాలా బాగా జరిగింది. మెయిన్‌గా నేను వెళ్ళిందేందంటే ఇలా కట్టింగ్ ఉంటది కదండీ! ఒక్కొక్కరి అవస్థలు చూడండి పైకెక్కి చూడ్డానికి. ఎవడి తిప్పలు వాడు ఒక్కొక్కడు ఎట్లున్నాడు చూడండి. ఇంకొకటి బుక్కరాయ సముద్రంలో బాగా నచ్చిందేందంటే ఎప్పుడైతే అటు కట్ చేస్తారో అప్పుడు లైట్లు ఆఫ్ చేస్తున్నారు. అంటే అది ఎవరైనా ఫిల్మింగ్ చేస్తారేమో తెలీదు గానీ, కొంచెం అనిమల్స్‌కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనిపిచ్చింది నాకు కొంచెం. అంటే ఎవరు వీడియో తీయలేరు మోస్ట్‌లీ. ఆ క్రౌడ్ చూసారా? ఒక్క బొట్టు కనపడలేదండి నాకి. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. గుంపు గుంపు మధ్యలో అది కట్ చేస్తున్నారో ఏం కథో. అది కాక వీడియో తీయడానికి కూడా అలౌ చేయట్లేదు ఎవరు. ఏదో కింద కింద పడి కొంచెం తీశాను. అట్‌లీస్ట్ వీడియో చెప్పడానికి. క్రౌడ్ చూసారా ఎంత బావుందో? చాలా హెవీగా జరిగింది. ఇలా కుండలు 4 దిక్కులా ఏస్తారండి ఇలా. ఊరి 4 వైపులా ఏస్తారు. ఇది బిఫోర్, ఆఫ్టర్ ఆ మట్టి ఎలా అయితుందో చూడండి. అండ్ ఇంకొకటి నేను హైలైట్ చేద్దాం ఏమనుకున్నా అంటే, ఎవరు చూసినా కామెంట్‌లో వచ్చేసి జంతువులను ఎందుకు చంపుతారు? దున్నపోతులను ఎందుకు చంపుతారు అంటారు. జనరల్లీ దున్నపోతులను ఎవరు పెంచరండి. అంటే రూపాయి లాభం రాంది మనిషి ఎవడు పెంచడు. అలాంటిది రైతులు ఇష్టపూర్వకంగా అట్‌లీస్ట్ దేవతకైనా ఇస్తామని ఒక 6 ఏళ్ళు, 7 ఏళ్ళు మేతేసి మంచిగా పెంచడం అంటే అది కూడా ఒక రికార్డే. పెంచి అట్‌లీస్ట్ అవి బతుకుతున్నాయి అలా అయినా సరే. లేకపోతే ఒక రూపాయి రాంది మనిషి ఎవడు పెంచడు. ఇప్పుడు ఏ రైతు అయితే కట్ చేస్తాడో ఆ రైతుకి 6, 7 ఎనుములు ఉంటాయి, పాలు పితుకుతారు, అన్నీ చేస్తారు. కామెంట్లో వచ్చేసి వాళ్ళకేమైనా మానవత్వం ఉందా అది ఇది కామెంట్ చేసేటప్పుడు 2 సైడ్స్ యాంగిల్ చూడండి. ఇప్పుడు ఎవడైతే కామెంట్ చేస్తాడో వాడు ఒక్క రూపాయి కూడా పెట్టడు ఏది అన్నట్టు. జస్ట్ చెప్తున్నాను అంతే. వాళ్ళని ఏదో అనమని కాదు. జంతువులు చంపడం క్రుయాలిటీనే. బట్ అది కల్చరు, అది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఎలాగో అది 10 ఏళ్ళు బతుకుతుంది. సో 6 ఏళ్ళు, 7 ఏళ్ళకి అటు చంపేస్తున్నారు. అంతకుమించి తేడా ఏమి ఉండదు. సో అలానే చూడండి. అది కాక చంపింది ఎవరు తినరు. అది మరీ భూంచేస్తారు అంతే. అది తినే టైప్ కోసం కాదు, జస్ట్ భక్తి కోసం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేది వాళ్ళు సమర్పిస్తున్నారు అన్నట్టు అంతే. ఇది ఆఫ్టర్నూన్ 1కి వీడియో తీశానండి. ఆల్మోస్ట్ నా వర్క్ అయిపోయాక వచ్చాను జాతరకి. అసలు ఆ ఎండలో కూడా ఇంతమంది ఎలా వచ్చారో ఏం కథో. క్రౌడ్ చూసారా? మొత్తం రోడ్లన్నీ ట్రాఫిక్ జాము. 39 డిగ్రీలు ఉందండి ఆ రోజు.